కూడి వచ్చినటువంటి సహోదరి మనందరికీ ప్రభుపక్షాన వందనాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషకరమైనటువంటి సమయం కనుక మనందరం కూడా కొద్ది నిమిషాల పాటుగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దామండి. దాదాపుగా మనం ఎంతమంది స్త్రీలని మనం ధ్యానించామంటే ఇది ఎన్నో స్త్రీల సావాసకుడికి అంటే 35వ స్త్రీల సావాస కూడిక. అంటే ఇప్పటి వరకు మనం ఎంతమందిని ధ్యానించామంటే 34 మంది స్త్రీలని ధ్యానించడం జరిగింది. సహోదరులందరూ మీకు వివరించి చెప్పడం జరిగింది. చెప్పడం అయితే జరుగుతున్నాం, కానీ మరి వారి వల్లే మనం బ్రతుకుతున్నావా లేదనేది, మీ కుటుంబాలు అనేవి జాగ్రత్తగా దేవుని వాక్యం ఉన్నవా లేదనేది మీరు అందరూ ధ్యానించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. కొన్ని సందర్భాలు మన జీవితంలో జరుగుతున్నప్పుడు ఆ సందర్భానుసారంగా మనం ప్రవర్తించకపోతే ఆ సందర్భంలో మన యొక్క స్వలాభాన్ని కోరుకొని మనం నీతిమంతులు కావాలని ఇతరులని మనకు కించపరిచేటట్టుగా మనం ప్రవర్తించామంటే మనలో వాక్యం లేనట్టే. కాబట్టి వింటున్నటువంటి వాక్యం అనేది, చెప్పబడినటువంటి వాక్యం అనేది చాలా విలువైనది. కాబట్టి చెప్పబడినటువంటి వాక్యాలు ఉన్నటువంటి స్త్రీలందరూ వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళ భర్తలకు ఎలా లోబడి జీవించారు, దేవునికి ఎలా లోబడి జీవించారు, వారి కుటుంబాలను దేవుని ఎలా కట్టుకున్నటువంటి వారి కుటుంబాలు దేవుని ఎలా వర్ధిల్లాయి అనేది మనందరం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ప్రతి ఒక్క స్త్రీ గురించి నేర్చుకునేటప్పుడు. బైబిల్ గ్రంథంలో కొంతమంది స్త్రీల గురించి మనం ధ్యానించుకున్నాం. వాళ్ళల్లో కొంతమంది స్త్రీల వల్లే మనం బ్రతకూడదు అనుకుంటాం. ఎవరంటే అతలి లాగా జీవించాలనుకుంటాం, మనం యజ్వేలు వల్లే జీవించాలనుకుంటారా, లోతు గారి భార్య వల్లే జీవించాలనుకుంటారు ఎవరైనా కానీ? అనుకోరు వాళ్ళు ఎవరు కూడా. అలాగే దావీదు గారి భార్య అయినటువంటి మీకాల వల్లే కూడా ఎవరు కూడా జీవించాలనుకోరు. ఎవరి వరే జీవించాలనుకుంటారు? అబ్రహాం గారి భార్య వల్లే జీవించాలనుకుంటారు, నోవా గారి భార్య వల్లే జీవించాలనుకుంటారు, ఇస్సాకు గారి భార్య వల్లే జీవించాలనుకుంటారు. అలాగే యాకోబు గారికి ఉన్నటువంటి భార్యల వల్లే జీవించాలనుకుంటారు అందరూ కూడా. అవునా కదా? మోషే గారి భార్య వల్లే జీవించాలనుకుంటారు. కానీ మీరు జీవిస్తున్నటువంటి జీవన విధానంలో మీరు ఎవరి వలె జీవిస్తున్నారనేది జ్ఞాపకం చేసుకోండి. నేను అబ్రహాం గారి భార్య వలె, శారమ్మ గారి వలె జీవిస్తున్నానా, రెబ్కా గారి వలె జీవిస్తున్నానా, రాహేలు లేయా వలె వాళ్ళలో నేర్చుకునేటువంటి మంచి లక్షణాల వల్ల నేను జీవిస్తున్నాను లేదనేది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మన హృదయ విమర్శను మనం చేసుకున్నప్పుడు మనకు అర్థమైద్ది మనం ఎవరి వలె జీవిస్తున్నాం అనేది. కాబట్టి చివరి వారంగా ఎవరు చెప్పారు మనకి? సహోదరుడు బెరియాని చెప్పాడు. ఏ స్త్రీ గురించి చెప్పాడు? సమరయ స్త్రీ గురించి చెప్పాడు. సమరయ స్త్రీల గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే, ఆ బావి దగ్గరికి క్రీస్తు వారి రంగంలో మంచినీళ్ళు అడుగుతాడు. మంచినీళ్ళు అడగంగా ఆమె ఏం చేసిద్దంటే, ఎందుకంటే యూదులకి సమరయులకి సావాసం లేదు, వాళ్ళని అంటవారానిగా చూస్తూ ఉంటారు. అలాంటి తరుణంలో ఈయన మంచినీళ్ళు అడిగినప్పుడు, మంచినీళ్ళు చేదుకొనడానికి నీకు చాలా లోతైంది కదా, అవి ఎలా తీసేయాలి ఇవ్వాలని అడిగినప్పుడు ఆమె ఏం చెప్తాడు ఈయన? నేను ఇచ్చేటువంటి జలంలో ఎప్పటికి కూడా నువ్వు తాగితావి దప్పికి తీరవని చెప్తాడు. అప్పుడు ఇంకో ప్రశ్న కూడా అడుగుతాడు ఆయన. ఏమని? నీకు ఎంతమంది నీ భర్త ఉన్నాడు కదా, నీ భర్తను కూడా ఒకసారి ఇక్కడ తీసుకురమ్మని చెప్పినప్పుడు ఆమె ఏం చెప్పింది? నాకు ఎవరు కూడా భర్త లేరని చెప్పింది. భర్త లేరని చెప్పిన తర్వాత క్రీస్తు వారు ఏం చెప్తారు? నీకు 5 భర్తలు ఉన్నారమ్మా అని చెబుతాడు. అప్పుడే ఆమెకు బలి పెరిగింది, ఈయన ప్రవక్త అని, ఈయనే మెస్సియా అని. ఎమ్మటి ఏం చేసింది ఈమె? ఆ విషయాలు తెలుసుకున్నటువంటి స్త్రీ ఎక్కడికి వెళ్ళింది? ఊరందరికి వెళ్ళి సువార్త ప్రకటించింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాక్యాన్ని వినిపించి వాళ్ళ జీవితాన్ని మార్చే విధంగా చేస్తుంది. ఆమెలో ఉన్నటువంటి గొప్ప లక్షణం అదే. వాక్యాన్ని విన్నటువంటి ఆమె తన హృదయంలో ఉంచుకోకుండా ఏం చేసింది? ఇతరులకు ప్రకటించి వాళ్ళని కూడా సన్మార్గంలోకి దేవుని యొక్క మార్గంలోనికి ఆమె తీసుకొచ్చింది. కాబట్టి మీరు కూడా వాక్యం వింటమే కాదు, కానీ వాక్యంలో ఉన్నటువంటి ఒక స్త్రీ గురించి మీరు నేర్చుకున్నప్పుడు ఆ వాక్యాన్ని ఇతరులకు మీరు చెప్పేటువంటి వారి వల్లే ఉండాలి. వారి గురించి మీరు అవలంబన చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అప్పుడు మాత్రమే మీరు ఇతరులకు చెప్పడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సహోదరి మండలారా, ఈరోజు కూడా నేనైతే ఒక 2 స్త్రీల గురించి చెప్పడానికి సిద్ధపడి ఉన్నాను. వాళ్ళు కూడా చిన్న తక్కువ సందర్భాన్ని వాళ్ళ గురించి ఉంది కూడా బైబిల్ గ్రంథంలో. మొదటగా నేను ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నానంటే, వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ. ఆమె పేరు ఇవ్వలేదు, ఆమె ఊరు ఇవ్వలేదు, ఎక్కడ ఏం చెప్పలేదు ఆమె గురించి.
తర్వాత ఇదిగా నేను ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నానంటే రక్తస్రావం నుంచి స్వస్థత పొందినటువంటి ఆ స్త్రీ గురించి కూడా. ఎందుకంటే వీళ్ళ గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మనం ఉన్నటువంటి సమయాన్ని వాళ్ళిద్దరి గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఎవరి గురించి చెప్పాను నేను? వ్యభిచారమందు పట్టబడ్డ స్త్రీ. ఈమె గురించి మనకి ఎక్కడ కనబడిద్ది అంటే బైబిల్ గ్రంథంలో ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి కాడ నుంచే 8వ అధ్యాయం మొదటి కాడ నుంచి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి ఆయన దేవాలయంలో కూర్చొని సమాజ మందిరంలో కూర్చొని ఏం చేస్తూ ఉన్నాడంటే దేవాలయంలో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి. అప్పుడు ఏం జరిగింది? ఒక సందర్భం జరిగింది చూడండి, 3వ వచనం కాడ నుంచి. శాస్త్రులను పరిసయ్యులను ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? శాస్త్రులు పరిసయ్యుల యొక్క లక్షణాల గురించి మనం పోయిన వారం చర్చించుకున్నాం. ఎలాంటి వారు వాళ్ళు? పులిసిన పిండేటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు, స్వనీతి కోరుకునేటువంటి వాళ్ళు, ధర్మశాస్త్రం ఉన్న దాన్ని బోధిస్తారే కానీ బోధించిన ప్రకారంగా జీవించేటువంటి వ్యక్తులు కాదు. ఇతరుల దగ్గర ఏం చేస్తూ ఉంటారంటే లోపాలు వెతికేవాళ్ళు, వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను తీసివేసుకొని వాక్య ప్రకారంగా జీవించేటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ శాస్త్రులు పరిచయాలు చూడండి, వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలబెట్టారంట. ఈ శాస్త్రులు పరిచయాలు అందరూ ఏం చేశారంటే ఒక స్త్రీని పట్టుకున్నారు. ఆమె ఏం చేస్తారు? దేనిలో పట్టుకున్నారంటే వ్యభిచారమందు పట్టుకున్నారు. ఇప్పుడు వ్యభిచారమందు పట్టబడినటువంటి ఆ స్త్రీనే పట్టుకురావాలా సమాజంలోకి? చేస్తున్నటువంటి పురుషుని కూడా పట్టుకురావాలా? పురుషుని కూడా తీసుకురావాలి. ఎందుకంటే ఇద్దరిని తీసుకురావాలి. మన ఆజ్ఞల్లో ఉంది, ధర్మశాస్త్ర గ్రంథంలో ఉంది, వ్యభిచారమందు పట్టబడిన వారందరికీ మరణశిక్ష విధింపాలని. ఓన్లీ ఒక స్త్రీకే కాదు, పురుషుడికి కూడా మరణశిక్ష విధించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? శాస్త్రులు పరిచయులు ఆ స్త్రీని తీసుకొచ్చి జనుల మధ్య నిలబెట్టి ఏమంటున్నారు చూడండి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములు మోషే మనకు ఆజ్ఞాపించను కదా చెప్తున్నారు. ఇది వ్యభిచారమందు పట్టబడింది. ఈమెను మరి వ్యభిచారమందు పట్టబడినటువంటి ఈ స్త్రీని ఎలా శిక్షించాలంటే ధర్మశాస్త్రంలో మోషే గారు తెలియజేసినట్టుగా ఈమెను ఎలా చంపాలంట? రాళ్లతో చంపాలని చెప్పారు. కరెక్ట్గానే చెప్పారు వీళ్ళు. తర్వాత ఏం జరిగింది? ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. సరే, ఈ సందర్భం నువ్వు చూసావు కదా, మేము చూసాం కదా కన్నులారా సాక్ష్యంగా. మేము చూసినప్పుడు మరి ఏం చేయమంటారు అని ఈయన అడుగుతున్నారు. క్రీస్తు వారిని శోధించడానికి ఆయన ఏం చెప్తారని ఆన్సర్గా ఆయన అడిగారు. అప్పుడు ఆయన ఏమంటాడు చూడండి, ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఈ క్వశ్చన్ అడగంగానే క్రీస్తు వారు ఏం చేస్తున్నారు? కూర్చొని నేల మీద ఏదో రాస్తా ఉన్నాడు. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా వీళ్ళు ఆగట్లేదు. ఏం చెప్పాలి? చెప్పు ఏం చెప్పాలి? దీనికి సొల్యూషన్ ఏంటి? నువ్వేం చెప్తావు అని ఏం చేస్తున్నారు? పట్టు వదలట్లేదు. ఇంకా ఆయనకు ఊపిరాడిని ఇట్లా ఆయన ఊపిరాడి అయిపోయేసరికి ఆయన ఏమన్నాడు చూడండి ఒకసారి క్రీస్తు వారు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాడు. ఏం చెప్పాడు? శాస్త్రులు అక్కడ కూడి ఉన్నటువంటి పరిశీలకు కానివ్వండి, ఇంకా చాలామంది ఉన్నారు, చిన్నలు పెద్దలు ముసలి వాళ్ళు ముతక వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ. అందరుండి వాళ్ళతో ఏమన్నాడంటే ఈయన, మొదటగా మీలో ఎవరిలో అయితే పాపం లేదో వాళ్ళు ముందు ఆమె చేయండి, రాయేయమన్నాడు. క్షమించండి, రాయేయమన్నాడు. రాయేమన్నప్పుడు ఏం జరిగింది చూడండి అక్కడ సందర్భం. మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు ఆ దేవాలయంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళారంట. అంటే ఎవరిలో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో ఏముందంట? అక్కడ
పాపం ఉంది. ఆ పాపం ఉంది కాబట్టి ఎవ్వరు కూడా ఆమె మీద ఒక రాయి కూడా వేయడానికి ధైర్యం చేయలేకపోయారు. అక్కడ చూడండి ఎవరెవరు ఉన్నారంటే అక్కడ పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయారంట. అంటే వాళ్ళందరిలో ఏముంది? పాపం ఉంది. పాపం చేసినప్పుడు ఇంకొక పాపిని శిక్షించడానికి అవకాశం ఉందంటే లేదు. వాళ్ళు అర్థం చేసుకుని ఏం చేశారంటే అక్కడ నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక అద్భుతమైన మాటలు మాట్లాడతారు క్రీస్తు వారు. ఏమని మాట్లాడారు చూడండి. యేసు ఒక్కడే మిగిలేను, ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి అమ్మా అసలు చూడండి, అసలు వ్యభిచారమందు పట్టబడ్డ స్త్రీ, వ్యభిచారం చేసేటువంటి స్త్రీని ఆయన ఏమని పిలుస్తున్నాడు? అమ్మ అని పిలుస్తున్నాడు. మనమైతే ఏమని పిలుస్తాం? అసలు మనం పలకరిస్తాం వాళ్ళతో? వాళ్ళు ఎదురు వస్తే మనం నడుస్తాం వాళ్ళు ఎదురుగా వస్తే మన యొక్క హృదయంలో ఏమనుకుంటాం అన్నాను? ఈమె వ్యభిచారిణి కదా, ఈమె వ్యభిచారిణి కదా, ఈమెతో మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా ఎదురు వస్తుంటే మనం శకునంగా భావించేటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు మనం. కానీ ఆయన ఏమని సంబోధిస్తున్నాడు? ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? ఆమెను అమ్మ అన్నాడు. ఆమె చూడండి, మనం కూడా ఎవరైతే మన కళ్ళ ముందు పాపులుగా కనపడతారో వాళ్ళని మనం ఎలా రక్షించాలి, వాక్యం చెప్పి ఎలా రక్షించాలి, వాళ్ళని ఎలా సంఘంలోకి తీసుకురావాలి, వాళ్ళు నీకు తప్పు చేస్తున్నట్టు నీ హృదయంలో నీకు అనబడింది అనుకోండి, ఆలోచన వచ్చింది అనుకోండి, నువ్వు చూసావు అనుకోండి, నువ్వేం చేయాలో తెలుసు వాళ్ళని ఎలా సన్మార్గంలోకి తీసుకురావాలని నువ్వు ఆలోచించాలే. కానీ వాళ్ళతో సహవాసం చేయకుండా ఉంటావు, వాళ్ళతో మాట్లాడకుండా ఉంటావు, అలాంటివి చేయకుండా ఉంటారు చాలామంది. వీళ్ళతో మనకు సహవాసం ఎందుకు వీళ్ళతో అని వాళ్ళని మనం ఏ రకంగా అయినా కానీ దేవుళ్ళలోకి తీసుకొచ్చేటువంటి ఆలోచన కలిగి మనం ఉండాలి. కానీ వాళ్ళని ఎప్పుడు సూటిపోటి మాటలతో మాట్లాడటం కానివ్వండి, ఇతరులతో చెప్పడం కానివ్వండి, చాడీలు వాళ్ళ మీద, వాళ్ళని సమాజంలో అగౌరవంగా చూడటం కానీ అలా చేయకూడదు. నీ సాయశక్తులు నువ్వేం చేయాలంటే నీకు తోచినటువంటి సమయంలో ఆమెకు నువ్వేం చెప్పాలి? వాక్యం చెప్పి దేవుళ్ళలోకి నడిపించేటువంటి తత్వం కలిగి నువ్వు జీవించాలి. మనందరం జీవించాలి వారి పట్ల. కాబట్టి అలాంటి దేవుళ్ళలోకి తీసుకురావాలి, ఆమె యొక్క జీవితాన్ని మార్చాలి. ఈ పాప బ్రతుకులో నుంచి ఈ యొక్క వ్యభిచారిని నేను పక్కకు తీసుకురావాలని ఆయన ఏం చేశాడు? ఆమెకి వాక్యాన్ని చెప్పాడు. మాటతో మంచి మాట పలికి, అమ్మ అని పలికి ఏమన్నాడు చూడండి. ఆయన అమ్మ వారెక్కడ ఉన్నారు, ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరికి లేదు ఆమె శిక్షించేటువంటి హక్కు. ఎవరికి ఉంది? అక్కడ యేసుక్రీస్తు వారికి ఒక్కడికే ఉంది ఆమెను శిక్షించేటువంటి అధికారం. ఎందుకంటే ఆయనలో పాపం ఉందా? ఆయనే చెప్పాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు అంటాడు. ఎవరు నిరూపించగలరు నాలో పాపం ఉందని? పాపం చేసినటువంటి వ్యక్తి ఎదురుగా ఉన్నా కానీ ఆమెను కానివ్వండి, ఆ వ్యక్తిని కానివ్వండి శిక్షించేటువంటి అధికారం క్రీస్తు వారికి చేతిలో ఉన్నా కానివ్వండి ఆయన శిక్షించలేదు. ఎందుకంటే ఆయన రక్షించడానికి వచ్చాడు కానీ శిక్షించడానికి రాలేదు. పాపులను రక్షించి పరలోక మార్గాన్ని తెలియజేసేటువంటి వేరే తీసుకొచ్చాడే కానీ పాపిని ఇక్కడ చంపేసి నరకులకు త్రోసేటువంటి వ్యక్తి కాదు. మనం అలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు, అలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటాం, మన సమాజంలో కనబడుతూ ఉంటాం. కాబట్టి అలాంటి లక్షణం ఉండకూడదు. ఎవరైనా కానీ మన కళ్ళ ముందు పాపం చేసినటువంటి స్త్రీ కానివ్వండి, పురుషుడు కానీ కనపడుతున్నప్పుడు వాళ్ళకు ఒక సన్మార్గాన్ని నేర్పించి, వాక్యాన్ని నేర్పించి వాళ్ళని దేవుళ్ళలోకి నడిపించేటువంటి ప్రయత్నమే చేయాలి, కానీ వాళ్ళని దూషించకూడదు. ఎమ్మటే ఏం జరిగింది చూడండి అక్కడ. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. శిక్ష విధించడానికి అవకాశం ఉన్నా కానీ క్రీస్తు వారు ఏం చేశారంటే శిక్ష విధించకుండా గౌరవంగా అమ్మాని పలకరించి ఆమెను ఇక నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు పాపం చేయమాకమ్మా అని చెప్పడం ద్వారా ఆమె జీవితం మొత్తం మారిపోయింది. అని ఎప్పుడు కూడా తన జీవితంలో పాపం చేసి ఉండదు కన్ఫామ్గా. ఎందుకంటే సాక్షాత్తు రక్షకుడే ఈ యొక్క భూలోకానికి వచ్చి ఆమె యొక్క జీవితాన్ని మార్చేశాడు. నువ్వు ఎప్పుడు కూడా ఈ యొక్క పాపాన్ని నువ్వు చేయమాకనంగానే ఆమె పాపాన్ని చేయకుండా తన జీవితాన్ని దేవుళ్ళు కట్టుకొని ఉంటాడు. కాబట్టి కిందగా ఒక మాట అంటాడు చూడండి, ఏమను మరలా యేసు ఏమని చెప్పాడు? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండుడని వారితో చెప్పాను. మరి మన జీవపు వెలుగులో ఉన్నావా, చీకటిలో ఉన్నావా? ఆమె యొక్క స్త్రీ యొక్క బ్రతుకు మొన్నటిదాకా ఆయన క్రీస్తు వారు ఆమెతో మాట్లాడక ముందు దాకా ఆమె యొక్క జీవితం ఎలా ఉందంటే చీకటిలో ఉంది, అంధకారంలో ఉంది.
పాప బ్రతుకులో ఉంది. వ్యభిచార తత్వ లక్షణాలు కలిగినటువంటి జీవితం. ఒక్కసారిగా క్రీస్తు వారు ఆమెతో మాట్లాడగానే ఆమె జీవితం మారిపోయింది. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఆలోచించుకుండాలి. మన జీవితాలు ఎలా ఉన్నాయి? జీవం వెలిగినటువంటి వెలుగుందా మనలో? జీవం అనేటువంటి వెలుగుందా? వాక్యం అనేటువంటి వెలుగుందా? జీవం అనేటువంటి వెలుగుందా మనలో? మన జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఇంకా నువ్వు మన చీకటిలోనే బ్రతుకుతున్నావా? నువ్వు చీకటిలో బ్రతుకుతున్నావంటే నువ్వు క్రీస్తు శిష్యుడు కాదు, క్రీస్తు శిష్యురాలు కాదు. వెలుగులో బ్రతుకుతున్నావు అనుకో, నువ్వు నిజమైనటువంటి క్రీస్తు శిష్యుడు, క్రీస్తు శిష్యురాలు. మనందరం ఎవరైనా కానీ, చెప్పడం నేను గొప్పవాడిని కాదు, ఎవరైనా కానీ ఎవరైతే దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా ఆయన చూపించినటువంటి మార్గంలో ఎవరైతే నడుస్తారో వాళ్ళే జీవం కలిగి దేవుళ్ళో ఉన్నట్టు. ఎవరైతే విన్నటువంటి వాక్యాన్ని వాళ్ళ హృదయంలో పెట్టుకోకుండా ఒక చేత విని ఇంకో చేత వదిలేసి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యథా రాజ తథా ప్రభ అన్నట్టుగా వాళ్ళ యొక్క పాత జీవితాన్ని, మురికి జీవితాన్ని జీవించుతూ సమాజంలో బ్రతుకున్నారంటే ఎప్పటికప్పుడు కన్ఫామ్గా మరణం అనేది వస్తుంది. ఆ మరణం నిన్ను నరకంలోనికి తీసుకెళ్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ స్త్రీ కూడా ఎప్పుడు కూడా తన జీవితంలో ఎప్పుడు కూడా ఏ పాపం చేయలేదు, తన జీవితాన్ని మార్చుకుంది. కాబట్టి మీరు కూడా ఇంకా మీలో జీవపు వెలుగు ఉందా, లేకపోతే చీకటి ఇంకా మీ యొక్క జీవితాల్లో కొనసాగిస్తున్నారా అనేది మీరు చర్చించుకుంటూ ఉండాలి, అనుభవించుకుంటూ ఉండాలి. ప్రతిరోజు లేవగానే మనం బైబిల్ చదువుకున్నాం అనుకో, ప్రార్థన చేసుకున్నాం అనుకో, మీలో జీవపు వెలుగు ఉన్నట్టే. లేవగానే మన యొక్క పొట్టకూడి కోసం మన యొక్క పనులకు మనం వెళ్ళామంటే, దేవుడి వాక్యాన్ని వదిలేసి ప్రార్థన వదిలేసి మనం వెళ్ళామంటే మనలో ఉండేది చీకటే. తట్టుడి అని చెప్పుకున్నాం కదా పోయిన వారం. తట్టడం అంటే ఇదే. పొద్దున లేవగానే మన యొక్క ప్రార్థన ద్వారా దేవుడి యొక్క తలుపులు తీయటమే, వాక్యాన్ని చదువుకోవటమే. మన ఏదైనా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవడం, వచ్చిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకోవడం, అదే దేవుడికి తలుపులు తీయటం అంటే. అలా ఉంటున్నారా లేదనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఓకేనా? తర్వాతగా మరొక స్త్రీని జ్ఞాపకం చేసుకుందామని ఒకసారి. అదే లూకాసు వార్తలోకి వెళ్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 43వ వచనం. 43వ వచనం కాడ నుంచి ఉంటుంది. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన ఎనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేము ఎరుగుమన్నప్పుడు పేతురు, ఏలినవాడ, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనను. తాను మరగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టిన వెంటనే తాను ఎలాగూ స్వస్థత పడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పిందంట. ఆమె ఏమెవరు అంటే రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ. ఎన్ని సంవత్సరాల నుంచి ఆమె యొక్క రక్తస్రావ రోగంతో బాధపడతా ఉందంటే 12 సంవత్సరాలు. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉంటుంది, ఎన్నో చేసి ఉంటుంది ఆమె. అయినా కానీ ఆమె యొక్క రోగం తగ్గపోయేసరికి ఆమెలో చిన్న ఒక విశ్వాసం. ఎవరి గురించి? క్రీస్తు వారి గురించి. ఈయన పట్టుకుంటే ఏమన్నా నాకు స్వస్థత జరిగిద్దామని అనుకుని ఏం చేసిందంటే అమ్మటే ఆయన జనసమూహంలో వెళ్ళి వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సమయంలో ఏం చేసింది ఆమె? ఆయన యొక్క వస్త్రపు చెంగును పట్టుకోగానే ఆమెలో స్వస్థత జరిగింది. స్వస్థత జరగగానే ఆ రక్తస్రావం అనేది, రోగం అనేది ఏమైపోద్ది? తగ్గిపోయింది. ఈ యొక్క జనసమూహాలు ఆయనకు అర్థం కాలే ఎవరు ముట్టుకున్నారనేది, కానీ ప్రభావం అనేది అర్థమైందంట. ఆయనకి ఏదో కార్యం జరిగింది, నా వల్ల ఎవరికో స్వస్థత జరిగిందని ఆయనకు అర్థం. ఏం చేశారంటే అడుగుతాడు. శిష్యులో పేతురు గారు వచ్చి జనసమూహాలు కిక్కిరించుకున్నారు కదా, నీకు ఎవరు తగిలి ఉంటారులే అంటాడు. కాదు ఎవరో తగలేదు, నా ద్వారా ఏదో కార్యం జరిగింది అని అనుకున్నటువంటి సమయంలో ఈమె ఏం చేయలేదు. నాకు రక్తస్రావం తగ్గిపోయింది కదా అని సంతోషంతో వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. నాకు జరిగినటువంటి స్వస్థత నేనే అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి జన సమూహాలందరికీ తెలియజేయాలి అనుకుని మరుగున పడకుండా ఏం చేసింది ఆమె? ఆయన ఎదుటికి వచ్చి ఆయన ముందు ఆయన కాళ్ళ మీద పడిపోయి ఏం చేసిందంటే సాష్టాంగ నమస్కారం చేసి ఏం చేసింది చూడండి, చదువుట. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి
తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెను, వెంటనే తాను వెంటనే తాను ఎలాగు స్వస్థపడినో ఎలాగూ స్వస్థపడినో సంగతి ప్రజలందరి ఎదుట ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పను. అందుకైన అందుకైన కుమారి నీ విశ్వాసము నిన్ను నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. విశ్వాసం ఉందండి. ఈ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం క్రైస్తవులకి. ఈ రక్తస్రావం కలిగినటువంటి రోగం కలిగినటువంటి స్త్రీకి క్రీస్తు వారి మీద నాకు ఈ రోగాన్ని ఈయన నయం చేయగలడు అనేటువంటి ఆలోచన కలిగి ఉంది కాబట్టి ఆమెకు ఆ యొక్క రోగం అనేది తగ్గిపోయింది. ఏ విశ్వాసం ఉందంటే ఆమెకు బలమైనటువంటి విశ్వాసం ఉంది. అవిశ్వాసం లేదు, ఆమెలో విశ్వాసం ఉంది. విశ్వాసం ద్వారానే ఆమె ఆ జీవితంలో స్వస్థత వచ్చింది. ఆమె కలిగినటువంటి రోగాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు కూడా జరుగుతాయా అంటే ఇప్పుడు కూడా అరగమాకండి, ఇప్పుడు జరగవు ఈ స్వస్థతలు అనేవి. అవి మొదటి శతాబ్దంలోనే అయిపోయినాయి ఈ స్వస్థతలు అనేవి. ఇప్పుడు మనకి స్వస్థత ఏంటంటే నువ్వు పాపంలో నుంచి జీవంలోనికి రావటమే, క్రీస్తు సంఘంలోనికి రావటమే నీకు ఒక స్వస్థత. నీ మురికి జీవితాన్ని పక్కన పెట్టి క్రీస్తు సంఘంలోనికి రావటమే ఒక బలమైనటువంటి స్వస్థత. నువ్వు పాపం చేయకుండా నీతిమంతుడిగా, యథార్థమంతుడిగా, పవిత్రుడిగా నువ్వు సంఘంలో నివసించడమే అది నీకు ఒక స్వస్థత. ఎంతకు మించినటువంటి స్వస్థతలు అనేవి ఎక్కడా లేవు, ఆశించకూడదు కూడా మనం. ఇదే స్వస్థత మనకి, దీనికన్నా స్వస్థతలు ఏమి లేవు. ఇంకా దేవుని నిజమైనటువంటి విశ్వాసం కలిగి జీవించడమే అదొక స్వస్థత. ఇంకా మీరు పిచ్చి భ్రమలో ఉన్నమాకండి, నాకు ఉన్న రోగాన్ని తగ్గియ్యా, ఏం ప్రార్థన చేయాలి మనకి? మనం చెప్పుకున్నాం కదా పోయిన వారం. ఏం అడగాలి దేవుణ్ణి? సొలొమోను గారు ఏం అడిగారు తన జీవితంలో? వివేచన జ్ఞానాన్ని అడిగాడు. అవి అడగాలి మనం. మన ప్రార్థనలు అవి అడగాలని. ఆరోగ్యం బాగలేదా? ఆరోగ్యాన్ని కుదురుపడయ్యా, నాకు డబ్బులు ఇవ్వయా, డబ్బులు సమృద్ధిగా వచ్చేటట్టు చూడయ్యా. ఇలాంటి ప్రార్థనలు చేయకూడదు మనం. జ్ఞాన వివేచనలు అడగాలి. ఆ జ్ఞాన వివేచనలు అడిగినట్టయితేనే అవి మనకి అది అనుకూలమైనటువంటి మనవి. ఆ మనవి అప్పుడు సొలొమోను గారి ద్వారా అంగీకరింపబడింది. ఈనాడు మనం అడిగినా కానీ అలాంటిది అంగీకరింపబడుతుంది. జ్ఞాన వివేచనలు అనేవి. యాకోబు గారి పత్రికల జ్యోతులు 1:5 ఏమని? ఆయన ధారాళముగా జ్ఞానాన్ని ఇవ్వగలడు. నువ్వు ధారాళంగా నాకు ఏది కావాలని కోరుకుంటావంటే ఆస్తులు, అంతస్తులు, ఆరోగ్యాలు ఇవి కావాలని కోరుకుంటాం. శత్రువుల ప్రాణాన్ని కావాలని కోరుకుంటాం. కానీ ఇవి కాదు, జ్ఞాన వివేచనలు కోరుకోవాలి. ఆ జ్ఞాన వివేచనలు కోరుకోవటం అనేది మన జీవితంలో మన భక్తిని పెంపొందించేటువంటి స్థాయికి మనల్ని తీసుకెళ్తుంది. ఈమె కలిగినటువంటి విశ్వాసం ఏంటిదంటే నన్ను ముట్టుకుంటే, ఆయన ముట్టుకుంటే నా రోగం, నాకున్నటువంటి రక్తస్రావం అనేది తగ్గిపోతుంది. అంటే ఈమె దేవుణ్ణి పూర్తిగా నమ్మింది. తనలో ఉన్నటువంటి రోగాన్ని తీసేటువంటి ఈ వ్యక్తి ఇంకెవరు లేరనుకుని నమ్మింది కాబట్టి ఆమెకు ఆ రోగం అనేది స్వస్థతను ఉంది. కాబట్టి ఎవరు కూడా ఈనాడు ఈ కాలంలో స్వస్థతలు అనేవి మన రోగాల ద్వారా, మన బలహీనత బట్టి వచ్చి మన ప్రార్థన చేసి తగ్గేవి కాదు. కానీ అది మన ద్వారా జరిగేటువంటి కార్యాలే కాబట్టి మన ఆరోగ్యాన్ని మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వేం కావాలని కోరుకోవాలంటే నీ ప్రార్థనలో, నీ భక్తి జీవితంలో జ్ఞాన వివేచన కావాలని కోరుకోవాలి. కాబట్టి ఈ యొక్క ఇద్దరు స్త్రీల గురించి మనం ధ్యానించుకున్నాం. కాబట్టి వీళ్ళు ఉన్నటువంటి లక్షణాలతో మనందరం బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.